ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము 5 శుక్రవారాల పాటు మీరు ఈ విధంగా ఆచరిస్తే సకల సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో లక్ష్మి కటాక్షం కలుగుతుంది నాన్న. ఏది ఏమైనా మన నమ్మకం నమ్మి విశ్వాసంగా ఆచరించాలి. డెఫినెట్గా మనం కోరుకున్నట్టుగానే ఏ సంకల్పంతో అయితే చేస్తామో ఆయా సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. 5 శుక్రవారాల పాటు కొబ్బరి నూనె వేసి దీపారాధన చేయండి. 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. అలా కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది చేసిన తర్వాత నిమ్మ పండుతో చేసినటువంటి పులిహోర నిమ్మ పండ్లతో చేసిన పులిహోర అది నైవేద్యంకి సిద్ధం చేసి పెట్టుకోండి. దానితో పాటుగా పెసరపప్పుతోటే పాయసం అనేది చేసి అది సిద్ధం చేసుకోండి. అలాగే శనగ గుగ్గిళ్ళు అని అంటాము, అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిది చక్కగా మనం శ్రీ సూక్తం చదవటం కావచ్చు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ మీరు ఇలా ఏదైనా మేము ఇవన్నీ ఏమి చదవడానికి సమయం సరిపోవట్లేదు, మేము హడావిడిగా ఉంటామంటారా, ఓ మహాలక్ష్మి నమః అనైనా కనీసం 108 సార్లు జపించి ఈ దీపారాధన చేసి ఈ మంత్రాన్ని జపించి అవి ఏమన్నా సిద్ధం చేసి పెట్టుకుంటే నైవేద్యానికి చాలా మంచిది. అది నైవేద్యం అనేది పెట్టి హారతి ఇవ్వండి. ఈ నైవేద్యము మనం ఏదైతే నైవేద్యం పెట్టామో ఆ నైవేద్యం కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి. తప్పనిసరిగా కుటుంబ సభ్యులకి ఆ ప్రసాదాన్ని పెట్టాలి. వాళ్ళు ఇప్పుడు వెళితే మళ్ళీ రాత్రికి అమ్మ వస్తారంటే రాత్రి దాకా ఉంచండి. కాళ్ళు చేతులు కడుక్కొచ్చాక ముందు ఈ ప్రసాదం పెట్టండి, తర్వాత భోజనం వడ్డన చేయండి. ఈ విధంగా మీరు 5 శుక్రవారాల పాటు మీరు ఆచరించి చూడండి నాన్న. డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు. పెద్ద ఖర్చుతో ఉన్నదేమీ కాదు. ఇది కూడా మ్యాక్సిమం మీరు చేయగలిగినటువంటివే నేను ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ ఉంటాను. అలాగే దీనితో పాటుగా మీకు వీలైతే శ్రీచక్రము అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకోండి. దానిదేమీ పూజా ప్రాసెస్ చేయాల్సిందేమీ కాదు, ఆల్రెడీ నేను చేసింది. అది ఒక అదృష్టకరమైన దైవిక వస్తువుగా భావించి ఏదైనా మనసులో ఒక సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి. అమ్మవారి దయ వల్ల ఆ సంకల్పము అనేది నెరవేరుతుంది. తప్పనిసరిగా సంకల్పము అనేది నెరవేరుతుంది. కానీ శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువుని ముందు కలెక్ట్ చేసుకున్నానా అంటే మ్యాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకున్నారు. ఎవరైనా సరే కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఉంటే వారికి ఏదైనా మనసులో సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి. అమ్మవారి దయ వల్ల విత్ ఇన్ డేస్లోనే ఆయా సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది.